The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. సార్ చాలామంది రిటైర్ అయిన తర్వాత రెంటల్ ప్రాపర్టీస్ తీసుకుంటూ ఉంటారు. ఒక 2-3 crores పెట్టి రెంటల్ ప్రాపర్టీస్ తీసుకొని దాని నుంచి రిటర్న్స్ వచ్చేలాగా చూసుకుంటుంటారు. కానీ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ కూడా ఒకటి ఉంది మనకి. దాని నుంచి కూడా మనం రిటర్న్స్ తీసుకోవచ్చు. ఏఎఫ్ అని ఉంది కదా మనకి, దాని నుంచి ఎస్డబ్ల్యూపీ మనం యూజ్ చేసుకొని రిటర్న్స్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారు మీరు. సో దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మనం ఒకసారి చెప్తారా దాని గురించి? తప్పకుండా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎస్పెషలీ లాస్ట్ 4-5 years నుంచి ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ క్వైట్ పాపులర్ అయిందనమాట. ఎవరికైతే ఒక 50 లక్షలు ఉన్నాయి, ఒక 60 లక్షలు ఉన్నాయి, ఒక ₹1,00,00,000 ఉన్నాయి, ప్రతి నెల నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అంటే 8% పర్ యానము, 10% పర్ యానము తీసుకొని ప్రతి నెల అంటే సంవత్సరానికి లెట్సే ₹1,00,000 సపోజ్ ఒక ₹1,00,00,000 పెట్టాము మ్యూచువల్ ఫండ్స్లో, అందులో 10% అంటే 10 లక్షలు డివైడెడ్ బై 12 months ఒక 85,000 వరకు ప్రతి నెల విత్డ్రా చేసుకుంటూ మ్యూచువల్ ఫండ్ 10% కన్నా ఎక్కువ పెరుగుతుంది. సో నువ్వు ఓన్లీ నీ రిటర్న్స్ మాత్రమే నువ్వు ప్రతి నెల రికరింగ్ ఇన్కమ్ లాగా నువ్వు విత్డ్రా చేస్తున్నావు, ఒక ప్లాన్ ఇస్తున్నావు, దాన్నే ఎస్డబ్ల్యూపీ అంటాం. అది క్వైట్ పాపులర్ అయింది. ఎస్పెషల్లీ నాట్ జస్ట్ రిటైర్ అయ్యే వాళ్ళే కాకుండా ఇంతకుముందు రెంట్ మీద డిపెండ్ అయిన 30sలో కానీ 40sలో కానీ అట్లా అంశం పెద్ద అమౌంట్ వచ్చింది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీద కానీ అలాంటి వాళ్ళు చాలామంది దీనిపైన డిపెండ్ అవుతూ ఉన్నారనమాట. సో అలా కాకుండా కొద్దిమంది ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ నమ్మే వాళ్ళు ఏంటి ఒక 2-3 యూనిట్స్ ఉన్న ఇల్లున్న ఇండిపెండెంట్ హౌస్ కానీ అలాంటివి తీసుకొని 2-3 కోట్లు 4 కోట్లు డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఇన్వెస్ట్ చేసుకొని అక్కడ నుంచి వచ్చే రెంట్ ద్వారా కూడా సర్వైవ్ అవుతున్నారు. అక్కడ కూడా మీరు మంచి ప్లేస్ని బట్టి ఎనీవేర్ బిట్వీన్ 4% పర్ యానం నుంచి 7-8% వరకు వర్కౌట్ అవుతుంది మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఇది జనరల్గా అందరూ రెగ్యులర్ ఇన్కమ్ కోసం చేస్తున్న మెథడ్స్ అనమాట. అలా కాకుండా నేనేమంటానంటే ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సేమ్ మీరు రెంటల్ ఇన్కమ్ అయితే రెంటల్ ఇన్కమ్ కోసం ఒక ప్రాపర్టీ కొంటే అట్లీస్ట్ ఒక 1.5-2 crores లేనిది ఇవాళ నీకు సఫిషియంట్ రెంట్ వచ్చేట్టు ప్రాపర్టీస్ అవైలబుల్ లేవు సిటీస్లో. సో ఆ 2 కోట్లు ఏదో మీరు ఒక మ్యూచువల్ ఫండ్లోనో లేకపోతే ఇల్లు కొనే బదులు ఒక ఏఎఫ్లో పెట్టుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రొవైడెడ్ మీకు ఆ రిస్క్ ప్రొఫైల్ సూట్ అవుతున్నాయి. అట్లా అని చెప్పి అందరూ ఒక రిటైర్ అయిన వాళ్ళు నాకు అది ఓన్లీ అదే అమౌంట్ మీద నేను రిస్క్ తీసుకుంటారా అంటే మీకు ఆ కేపబిలిటీ ఉంటే తప్ప లేకపోతే ఎంటర్ కావద్దు. ఫస్ట్ థింగ్ అది డిస్క్లైమర్. దాని తర్వాత సపోజ్ ఇప్పుడు మీకు ఉంది కేపబిలిటీ, మీరు చేశారు, ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఫస్ట్ 1 year నేను ఈవెన్ ఎస్డబ్ల్యూపీలో కూడా ఏం చెప్తామంటే పెట్టగానే ఇన్వెస్ట్ చేయగానే ఇమ్మీడియట్గా ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయొద్దని చెప్తాము. ఒక 6 నెలలు 1 year తర్వాత స్టార్ట్ చేయండి అంటాం. ఎందుకంటే మనం పెట్టే అమౌంట్ నుంచే విత్డ్రా చేయడం కన్నా అప్పటి వరకు ఒక లెట్సే సేమ్ అదే ఇంతకుముందు ఎగ్జాంపుల్ 1 crore ఇన్వెస్ట్ చేసాము, ఇమ్మీడియట్గా ప్రతి నెల 80,000 తీస్తూ ఉంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లోంచి తీసినట్టు అవుతుంది. అలా కాకుండా ఒక 1 year పెట్టామనుకో, ఈవెన్ కన్జర్వేటివ్ ఒక సింపుల్ మ్యూచువల్ ఫండ్ ఉన్న 12% పెరిగినా కానీ ₹1,00,00,000 1,12,00,000 అవుతుంది. సో 13th month నుంచి నువ్వు విత్డ్రా చేసినా 85,000-90,000 విత్డ్రా చేసినా సరే అది యాక్చువల్లీ నీ రిటర్న్స్ నుంచి విత్డ్రా చేస్తున్నట్టే కానీ యాక్చువల్ నుంచి చేయట్లేదు అనమాట. సో నేను అందుకే ఒక 1 year వెయిట్ చేయమంటాను. సో సిమిలర్లీ ఈ ఏఎఫ్లో కూడా నువ్వు సేమ్ 1 crore పెట్టు, ఇక్కడ కూడా అంతే ఫస్ట్ 1 year టచ్ చేయొద్దు. కాకపోతే ఏంటంటే ఏఎఫ్లో ప్రతి నెల ఇప్పటికైతే ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ లేదు. కాకపోతే 1 year తర్వాత నువ్వు ఏమంటారు లెట్స్ సే ఏఎఫ్ ఒక 25% గ్రో అయింది. ఎందుకంటే ఏఎఫ్స్ యూజువల్లీ హయ్యర్ రిటర్న్స్ ఇస్తాయి జనరల్గా. మనం లాస్ట్ 5 years రిటర్న్స్ తీసుకున్నా సరే మినిమం 25-30% ఆర్ ఇంకా మంచి రిటర్న్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి చోట ఏం చేయాలంటే ఒక 15% ఆర్ 12%, సేమ్ 12% ఒక 12 లక్షలు విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకొని ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, ఏదైనా లిక్విడ్ ఫండ్లో పెట్టేసుకోండి, ఆర్ ఏదైనా కన్జర్వేటివ్ ఈటీఎఫ్లో అయినా సరే పెట్టుకొని అక్కడ నుంచి ఎవ్రీ మంత్ మీకు కావాల్సిన ₹1,00,000 10% 12% విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో బై ద టైమ్ ఈ 12 monthsలో ఈ ఎగ్జాస్ట్ అయిపోయాక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 12 లక్షలు. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఏఎఫ్ మీరు హయ్యర్ రిటర్న్స్ వస్తున్నాయి మీకు, ఎవ్రీ ఇయర్ మీకు కావాల్సిన మొత్తం అమౌంట్ కూడా కాదు, గ్రో అయిన మొత్తం తీసుకోవట్లేదు. యూఆర్ ఓన్లీ టేకింగ్ 10-12% or 13% ఫండ్. ఎగ్జాంపుల్ లాస్ట్ 2024లో ఆ 2023లో మోస్ట్ ఆఫ్ ద ఏఎఫ్స్ 40-50% కూడా ఇచ్చాయి. ఇచ్చినప్పుడు అందులోంచి 15-20 లక్షలు విత్డ్రా చేసుకొని
నువ్వు కావాల్సిన మ్యూచువల్ ఫండ్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకొని అక్కడ నుంచి ప్రతి మంత్ విత్డ్రా చేసుకుంటే, సో ఇయర్లీ 1 or 2 టైమ్సే మీరు ఏఎఫ్ నుంచి విత్డ్రా చేయండి. దాని నుంచి కావాల్సినట్టు ప్రతి నెల చేసుకుంటే ఏంటంటే అటు ఏఎఫ్ నుంచి వచ్చే హైయర్ రిటర్న్స్ వస్తాయి, మీకు కావాల్సిన రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మచ్ హైయర్ రిటర్న్స్ ఓవర్ అ పీరియడ్ ఒక 5 to 10 years తర్వాత తీసుకుంటే మీ కార్పస్ ఈజ్ బిగ్గర్ బికాజ్ ఏఎఫ్లో మీరు పెడుతున్నారు. సెకండ్, ఎట్ ది సేమ్ టైం ప్రతి మంత్ మీరు ఫస్ట్ ఇయర్ తర్వాత 13th month ఆన్వర్డ్స్ మీకు కావాల్సిన రిటర్న్స్ మీరు అదర్వైజ్ ఎస్డబ్ల్యూపీ ద్వారా కానీ అదర్వైజ్ ఒక రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ ద్వారా కన్నా కూడా మీరు పొందొచ్చు అనమాట. దెన్ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు ఏది బెటర్ అయ్యి ఉండొచ్చు అని. ఇందులో ఆబ్వియస్లీ ఏమంటారు, కొద్దిమందికి ఏంటంటే ఎవరికైతే టైం ఉంటుందో ఓపిక ఉంటుందో ఇబ్బందులు లేని రెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దొరికారనుకో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెంటల్ ఇన్కమ్ అన్నాడు. బట్ చాలా కేసుల్లో ఒక ఎనీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కమ్స్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్, మెయింటెనెన్స్ ఇష్యూసే కానివ్వండి, రెంట్ కలెక్షన్ చేసుకోవడమే కానివ్వండి, కంటిన్యూస్ ఆక్యుపెన్సీ కూడా ఇంపార్టెంట్. మనం ఒకరు రెంట్ ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా ఉండాలి, ఒకరు వెళ్ళగానే ఇంకొక రావాలి. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ప్రతిసారి రెంట్కి వెళ్ళినప్పుడు సార్ ఈ ప్రాబ్లం ఉందంటాడు, ఇది ఉందంటారు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ 3 or 4 units or 5 or 6 మీకు రెంటల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే మీకు నెలలో ఒక 2-3 రోజులు ఇవి సాల్వ్ చేయడానికే పోతుంది, ఆ రెంట్ కలెక్షన్కే పోతుంది. ఇక్కడ మీకు ఏఎఫ్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ అటువంటి ఇబ్బందులు ఉండవు. సో మీరు ఇన్వెస్ట్ చేస్తారు, అక్కడ మీ ఫైనాన్షియల్ యాసెట్ పెరుగుతూ ఉంటుంది. ప్రతి నెల మీరు చెప్పిన డేట్కి ఆటోమేటిక్గా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. దెర్ ఈజ్ నో వరీస్. ఓన్లీ ఏంటంటే ఫస్ట్ షార్ట్ టర్మ్లో అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు, బట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ తర్వాత వెరీ రేర్లీ యూ విల్ సీ ఎనీ డిప్ ఇన్ ద ఫండ్. అది అలా పెరుగుతూ ఉంటుంది. అండ్ మీకు మళ్ళీ అడ్వాంటేజ్ ఏంది, సపోజ్ ఇప్పుడు ఎవరైతే మీరు అన్నట్టు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఏమైనా అయినా కానీ ఆ అమౌంట్ని డిపెండెంట్స్ ఆర్ నామినీస్ ఈజీగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వేరాజ్ లెట్సే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బట్ వాళ్ళ పిల్లలు ఏదో యూఎస్లోనో లేకపోతే ఏదో బయట వేరే కంట్రీస్లో ఎన్ఆర్ఐస్గా ఉన్నారు, వీళ్ళకి ఏమైనా అయితే ఆ ప్రాపర్టీ అమ్మాలన్నా కష్టమే ఇండియాలో, చాలా తలనొప్పులు, ఇక్కడ ఉండాలి, లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా సింపుల్గా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆర్ విత్డ్రా చేసుకొని ఈజీగా స్ప్లిట్ చేసుకోవడానికి కూడా ఒక ఫైనాన్షియల్ యాసెట్స్కి ఉన్న సులువుబాటు ఈ రియల్ ఎస్టేట్ వాటికి అంత ఉండకపోవచ్చు అన్నమాట. సో అందుకోసమే అటు బెనిఫిట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాసెట్, ఈజ్ ఆఫ్ డూయింగ్, లిక్విడిటీ ఎప్పుడంటప్పుడు, అండ్ గ్రోత్ ఈజ్ ఆల్సో హయ్యర్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇట్స్ ట్రాన్స్పరెంట్, మీకు వాల్యూ ఏందో తెలుస్తుంది. వెరాజ్ రియల్ ఎస్టేట్ కొనేప్పుడు ఎక్కువ పడుతుంది, అమ్మేప్పుడు ఎవడైనా సరే మనం మీడియేటర్ ద్వారా వెళ్తాము, లేదండి ఇక్కడ ప్రైస్ లేదని అయినంతవరకు తక్కువ చేయాలని చూస్తారు అమ్మేప్పుడు. కొనేప్పుడు ఎక్కువ పెట్టాలని చూస్తారు, లేదండి ఇక్కడ చాలా డిమాండ్ ఉంది మీరు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అంటారు. సో అమ్మబోతే అడిగి కొనబోతే కొరివే అన్నట్టు పరిస్థితి ఉంటుంది. ఫైనాన్షియల్ యాసెట్స్లో అలా ఉండదు. నీకు ఎంట్రీ ఏంటో తెలుసు, ఎగ్జిట్ ఏంటో తెలుసు, నీ వాల్యూ ఏంటో తెలుసు. ప్రతిరోజు నువ్వు కావాలంటే పెంచుకోవచ్చు. లెట్సే నీ ఒక 2 సంవత్సరాల తర్వాత చాలా బాగా పెరిగింది నీ పోర్ట్ఫోలియో, 12% కాదు, కావాలంటే నీ విత్డ్రావల్ రేట్ 15% పెంచుకో. ఆ స్కోప్ మీ చేతిలో ఉంటుంది. అదే రెంటల్ మాత్రం మన చేతిలో లేదు, పెరిగేది మార్కెట్ డిపెండెంట్. వీ కెనాట్ ఇంక్రీజ్. ఏమంటారు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నువ్వు 2 bedroomకి 20,000 ఇస్తున్నావు, ఇప్పుడు 30,000 ఇవ్వమంటే అక్కడ మార్కెట్ డిమాండ్ బట్టి ఇవ్వగలుగుతారు, కానీ మనకు కావాల్సినట్టు పెంచే అవకాశాలు ఉండవు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పర్ఫామ్ చేశాయనుకోండి, నువ్వు కావాలంటే ఎక్కువ విత్డ్రావల్ రేట్ చేసుకునే అవకాశం మ్యూచువల్ ఫండ్ కానీ ఆర్ ఏఎఫ్ ఇస్తుంది. సో ఆ వెసులుబాటు అనేది అందులో ఉండకపోవచ్చు. సో అందుకోసమే ఫైనాన్షియల్ యాసెట్స్ ద్వారా కూడా రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి మీ. సో ఈజీలీ వీ కెన్ డూ దట్. సో మీరు అన్నట్లుగా ఒక 1 year దాన్ని వదిలేస్తే మనకి రిటర్న్స్ నుంచి తీసుకున్నట్లు అవుతుంది కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.